కృష్ణ కమిషన్ మీకు పేర్కొంది. ఏం పేర్కొంది? తెలంగాణ ప్రాంతంలో మొదట వచ్చినటువంటి ఉద్యమం 69లో వచ్చినటువంటి ఉద్యమం సమానమైన నిధులు పంపిణీ లేదు అన్నది ఆనాడు తెలంగాణ వాదుల తాలూకా ఆవేదన. ఆ ఆవేదనే ఉద్యమంగా రూపాంతరం చెందింది. నెంబర్ 1. 2 ఏంటి? మా ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది, మా ప్రాంతపు ప్రయోజనాలు మాకు మాత్రమే తప్ప ఇతర ప్రాంతాల వారికి ఉండకూడదు అన్నటువంటి నేపథ్యంలోనే 2000లో వచ్చినటువంటి ఉద్యమం వచ్చింది. అంటే 2 కారణాలు చూడండి, ఒకటే. 2 కారణాలు కూడా ఒకటే. ఒక కారణం నిధులు సరిగా పంపిణీ జరగడం లేదన్నది ఆవేళ తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యమానికి కారణమైతే, రెండోది సంపదంతా మా ఒక్కరికే చెందాలి అన్నటువంటి దురాలోచనతో వచ్చినటువంటిది రెండో ఉద్యమం. మొదటి కంటే రెండో ఉద్యమం బలమైంది కనుక ఆనాడు కేంద్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటా బలం? మన ప్రాంతంలో మనకు సమకూరినటువంటి వనరులన్నీ, ఆస్తులన్నీ, ప్రయోజనాలన్నీ మనందరికీ పంచబడితే, ఇతరులందరూ వెళ్ళిపోతే మనకి పెద్ద ఎత్తున లభిస్తాయి అన్నటువంటి కాంక్షే 2000 ఉద్యమానికి ఊపిరి.